బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన శ్రవణ్ రావును పోలీసులు నేడు మరోసారి విచారణకు పిలిపించారు. ఇప్పటికే 3 సార్లు శ్రవణ్ రావును విచారించిన దర్యాప్తు బృందం తాజా పరిణామాల నేపథ్యంలో నేడు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావు సెల్ ఫోన్లో తొలగించిన సమాచారాన్ని పోలీసులు రీట్రీవ్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఫోన్లో ఉండే డిలీట్ చేసిన డేటా ద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో శ్రవణ్ రావు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న కారణంగా ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన నాట్ టు అరెస్ట్ రిలీఫ్ను కొట్టివేయాలన్న ఆలోచనలో పోలీసులున్నారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు పాత్రపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది. ప్రణీత్ రావుకి శ్రవణ్ రావు ఎవరెవరు ఫోన్ నెంబర్లను ఇచ్చి ట్యాపింగ్ చేయించాడన్న విషయంపై పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ రావు నోరు విప్పితే ఈ కేసులో మలుపులు తిరగనున్నట్లు తెలుస్తోంది. కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉండడంతో అధికార వర్గాలు ఈ దిశగా వేగంగా దర్యాప్తు జరుపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన శ్రవణ్ రావును పోలీసులు నేడు మరోసారి విచారణకు పిలిపించారు. ఇప్పటికే 3 సార్లు శ్రవణ్ రావును విచారించిన దర్యాప్తు బృందం తాజా పరిణామాల నేపథ్యంలో నేడు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావు సెల్ ఫోన్లో తొలగించిన సమాచారాన్ని పోలీసులు రీట్రీవ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఫోన్లో ఉండే డిలీట్ చేసిన డేటా ద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో శ్రవణ్ రావు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న కారణంగా ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన నాట్ టు అరెస్ట్ రిలీఫ్ను కొట్టివేయాలన్న ఆలోచనలో పోలీసులున్నారు. ఇందుకు సంబంధించి పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు పాత్రపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది. ప్రణీత్ రావుకి శ్రవణ్ రావు ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించాడన్న విషయంపై పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ రావు నోరు విప్పితే ఈ కేసులో మలుపులు తిరగనున్నట్లు తెలుస్తోంది. కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉండడంతో అధికార వర్గాలు ఈ దిశగా వేగంగా దర్యాప్తు జరుపుతున్నాయి.